ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. తన యొక్క దాసులను కూడా దేవుడే బలపరిచి కొలతలేని ఆత్మాభిషేకంతో అభిషేకించి తన యొక్క దాసుని ద్వారా మనతో మాట్లాడనే ఉన్న తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి బలపరిచి వాక్యం వినడానికి వారి యొక్క హృదయములను తెరవనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ కూడా సిద్ధపరిచి ఆయుత్తపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మేము నా తండ్రి ప్రభురాజువి ఆయా పాటలు పాడి ఆరాధన చేస్తూ ఉండగా నా తండ్రి మీరుండి మహిమ పొందమని అడుగునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మరుగైన వర్తమానం అందించుచుండగా నా తండ్రి గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి దయచుని అడుగునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమగల రాకడకు రహస్య రాకడకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందకమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 147 నెంబర్ పాటను మనం పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 147 నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. మాణిక్యమును విడిచి పెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును
చూడలేని నీపైనున్న ప్రేమను తొలగించవు నీరి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. ఇటువంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నడూ నీ చూడాలి ఇక చూడబోనుగా. దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. ఇటువంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నడూ నీ చూడాలి ఇక చూడబోనుగా. ఇటువంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నడూ నీ చూడాలి ఇక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. ఇటువంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నడూ నీ చూడాలి ఇక చూడబోనుగా. ఇటువంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నడూ నీ చూడాలి ఇక చూడబోనుగా. ఇటువంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నడూ నీ చూడాలి ఇక చూడబోనుగా. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లొచ్చిదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు శుభము సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. ప్రభువైన యెహోవా మీ అందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు వందనాలు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు,
ప్రభు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రభు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు ఈ క్రిస్మస్ పర్వదినాన్న, క్రిస్మస్ ఆరాధన దినాన్న పరీక్షించి ఎందుకు యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు మనం చూడబోతున్నాం. ఇలాంటి ఒక దినమున 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చారు. మనుషులు పుట్టేది లోకంలోని, కానీ యేసు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టక ముందు పరలోకంలో పుట్టారని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు ఆది నిశ్చత్వంలో, ఫస్ట్ ఎటర్నిటీ అంటారు దాన్ని. అంటే పరలోక ప్రారంభంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని చూచి సెలవిచ్చారు. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అంటే ఒకరోజు ఉండింది పరలోకంలో. ఆ రోజు తండ్రి యేసు ప్రభుల వారిని కన్నారు. మరియా తల్లి అయితే కన్య మరియగా రక్తమాంసాల శరీరంలో యేసు ప్రభుల వారికి జన్మిస్తే, మన పరలోకపు తండ్రి యేసు ప్రభుల వారిని పరలోకంలోనే మొదట కన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తు గురించి అనేకమైన విషయాలు తెలియపరిచారు. తన కుమారుని పరిచయం చేశారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని మరలా యేసుక్రీస్తుని పరిచయం చేస్తుంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయనకి కోపం వస్తుంది. తండ్రి కోపపడకుండా ఉండాలంటే కొన్ని పనులు మనం చేయాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి అని పరిచయం చేశారు. ఆ తర్వాత కాలాల్లో బైబిల్ సెలవిస్తుంది, కన్యక గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురని కూడా ప్రవక్త అయిన యెషయా ద్వారా తండ్రి యేసు ప్రభు లోకానికి రాకముందే దేవుడు లేదా పరలోకపు తండ్రి 750 సంవత్సరాల క్రితం యేసయ్య యొక్క బర్త్డే లేకపోతే ఆ పుట్టిన సంవత్సరం నుండి ఒక 750-60 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు శుభవార్త పంపించారు. కన్యక, ఇదిగో కన్యక గర్భవతి అయి అని అన్నారు. అంటే ఒక ప్రవచనం యేసు ప్రభు లోకానికి రాకముందే దేవుడు బయలుపరిచారు. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, అప్పటికి వివాహం జరగలేదు యోసేపుకి మరియాకి. కేవలం యోసేపుకి ప్రదానం చేయబడింది. ఆమె ప్రదానం చేయబడిన కన్యకగా ఉన్న కాలంలో దేవదూతైన గాబ్రియేలు వచ్చి, ఇదిగో సర్వశక్తుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, నీ గర్భమున పుట్టబోవాడు సర్వోన్నతుని కుమారుడు అనబడును, తండ్రి అయిన దేవుడు అతనికి దావీదు సింహాసనం ఇచ్చిన, అతడు యుగ యుగములు ఏలునని కూడా తెలియపరిచారు. అతనికి ఏం పేరు పెట్టాలి అని ప్రభు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టేస్తారేమోనని అతనికి యేసు అనే పేరు పెట్టుదు అని కూడా అన్నారు. పరలోక సంబంధమైన విషయాలు కనుక పరలోకంలోనే ప్రారంభించబడి పరలోకంలోనే కొనసాగుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం భూలోకంలో తాత్కాలికంగా ఉన్నాం, మనం పరలోకంలో ఇప్పుడు ఉన్నాం, రాబోయే కాలంలో కూడా ఉండబోతున్నాం. నేను వాక్యమే చెప్తున్నాను. శరీర ప్రకారంగా ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం. వాట్ ద బైబిల్ సేస్, ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందుతారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది,
అతనిని లేదా మనలను ఆయన పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను అని వ్రాయబడింది. క్రిస్మస్ పండుగ ఒకరోజుకు సంబంధించింది కాదు అని వినుచున్న మీరు, చూచుచున్న మీరు, క్రిస్మస్ జరుపుకుంటున్న మనము గ్రహించాలి. ఒకరోజు పండుగ కాదు, ఇది 365 రోజులు జరుపుకునే పండుగ. ఎందుకంటే మనం పరలోకంలో ఉండేటట్లు మన పౌరస్థితిని అక్కడికి మార్చింది యేసుక్రీస్తు యొక్క రక్తం. యేసుక్రీస్తు యొక్క పండుగ రోజున ఆయన యొక్క మరణాన్ని కూడా ధ్యానం చేయాలి. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి అనే ఆయన ఉద్దేశ్యం, తండ్రి యొక్క ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో జీవముందని యోహాను అంటున్నారు, నిదానించి చూసాం మేము అని అంటున్నారు. ఆ జీవాన్ని మేము నిదానించి చూసాం, ఆ జీవం గురించి మేము విన్నాం. ఇప్పుడు చూడబోతున్నాం వాక్యంలో, ఆ జీవాన్ని మేము కన్నులారా చూచాము, ఆ జీవాన్ని మీకు తెలియపరుస్తున్నాం. క్రిస్మస్ మెసేజ్ మాత్రమే కాదు, ఎటర్నల్ లైఫ్ మెసేజ్ మీకు అందిస్తున్నాం అన్నట్లుగా చెప్పారు ఆయన. క్రిస్మస్ మెసేజ్ చాలా అవసరం. అయితే హ్యాపీ క్రిస్మస్ వేడుకలతో మనల్ని మనం సంతోషపరుచుకుంటున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్, అవునా, అది హిస్టారికల్ ఈవెంట్ కనుక ప్రపంచంలో లేదా చారిత్రాత్మకమైన సంఘటన అది మంచిదే. కానీ మనం జీవం గురించి అవునా తెలియకుండా ఉండకూడదు. చదువుతున్నాం ఎందుకు ఆయన ప్రత్యక్షమైన, ఎలా ప్రత్యక్షమయ్యారంటే ఆయన అది కూడా రాయబడింది, సశరీరునిగా ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయను. ఎవరికి తెలీదు, కేవలం వచ్చిన శుభవార్త రాత్రి వేళ వాళ్ళు పొలంలో పశువులు అంటే ఆ పశువుల గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నారు. రాత్రి వేళ దేవదూత వచ్చి వారితో మాట్లాడుతుంది. చూడండి, పామరుల దగ్గరికే ముందు పరలోకపు సువార్త వెళ్ళింది, జ్ఞానుల దగ్గరికి కాదు. ఆ తర్వాత తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు నక్షత్రం కనబడింది. పరలోకం నుండి దేవదూతలందరూ వచ్చారు. మనం ఆరాధనలో ఒక మాట చెప్తా ఉంటాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. యేసుక్రీస్తు రక్తం వలన తండ్రికి ఇష్టులైన మనుషులుగా మారి, యేసు రక్తం మన తండ్రికి ఇష్టులుగా మారుస్తుంది. కడగబడదాం, బాగా మారి సమాధానం కలిగి జీవించాలి. ఆయన లోకానికి వచ్చే ముందు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ముందుగానే యెషయా గ్రంథంలో 900 చెప్పాను కదా, 750-60 సంవత్సరాల క్రితం ప్రవచనం చెప్పబడి, ఆ తర్వాత సర్వోన్నతమైన స్థలంలోని దేవదూతలు కీర్తిస్తూ భూలోకంలో ఉన్న అసమాధానంతో ఉన్న వారికి సమాధానం. ఈరోజు ఈ ఆరాధనలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం అసమాధానంగా ఉన్న ఈ లోకంలో కాలు పెట్టంగానే ఇదిగో సమాధానం అక్కడ ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెల కాపరులకు సమాధానం. రాత్రి వేళ చలిలో గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకుంటున్న ఆ కాపరులకు సమాధానం. ఏ క్రూర మృగాలు, దుష్ట మృగాలు వచ్చి వారి గొర్రెలను ఎత్తుకుపోవు అన్న శుభవర్తమానం. ఉదాహరణకి దూరం తూర్పు దేశం నుండి ప్రయాణం చేస్తూ వచ్చిన ఆ జ్ఞానులకు, రాజులకు సమాధానం. ఎందుకంటే వాళ్ళు యెరూషలేముకి వెళ్ళిపోయారు. రాజుగారిని ఏకంగా అడిగారు, అడగకూడదు, వారు త్రోవ తప్పారు. యెరూషలేముకి వెళ్ళి రాజుగారిని అడిగారు, కానీ రాజుగారి ద్వారా సమాచారం రాలేదు. కానీ పరలోకపు దేవుని గురించి పరలోకం నుండి, నక్షత్రం నుండి సమాధానం వచ్చింది. వారు యేసు దగ్గరికి వస్తే యేసుని కనుగొన్నారు, వారికి సమాధానం. ఈరోజు ఆ జీవం మనకు ప్రత్యక్షమై కనుక మనకు సమాధానం. ఈ 2020లో సమాధానం లేకుండా కరోనా చేసింది. సమాధానం మీ సరిహద్దుల్లో, మీ గుండెల్లో, మీ జీవితాల్లో ఇస్తున్నానని యేసుక్రీస్తు యొక్క జన్మదినం ప్రకటిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధానం లేని జీవితాలలో సమాధానం ఇవ్వడం కొరకు ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆ రాజులు పెట్టెలు విప్పారు.
అందుకని ఇప్పటి వరకు మనం కొద్దిగా ఆరాధించాం. జీవితకాలం అంతా ఎల్లప్పుడూ ఎక్కువగా ఆరాధిస్తాం. సమయాన్ని బట్టి పెట్టెలు విప్పారు, పెట్టెల్లో బంగారం తెచ్చారు. వస్తా ఏం తెచ్చారు మీరు? ఆరాధనకు పెట్టెలు విప్పారు, పెట్టెల్లో వస్తా ఏం తెచ్చారు? బంగారం తీసుకొచ్చారు. ఆయన రాజు కనుక, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడిగిన జ్ఞానులు రాజులు కాబట్టి ఆయన రాజు కనుక వస్తా సాంబ్రాణి తీసుకొచ్చారు. సాంబ్రాణి నిప్పుల మీద వేస్తే ధూపం వస్తుంది. ఆయనను ఆరాధించడానికి బోళం తీసుకొచ్చారు. బోళం ఆయనను సమాధి చేసేటప్పుడు అలాగున బోళం కూడా ఆయనతో పాటు అలాగున సమాధిలో వేసి, అవునా, అరిమతయి, యోసేపు, నికోదేము అనేవారు సమాధిలో బోళం కూడా ఉంచారు. అలాగ 3 తీసుకొచ్చారు. ఒకటి యేసుక్రీస్తు యొక్క జన్మం, రెండోది యేసుక్రీస్తు యొక్క మరణం, మూడోది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రిస్మస్ రోజున ఇవన్నీ మనకు జ్ఞాపకం రావాలి. ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, అండ్ 4th వన్ ఈజ్ ద అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్, ఆయన యొక్క పునరుత్థానం. అండ్ ద 5th వన్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆర్ సీక్రెట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన పునరుత్థానం, ఆ తర్వాత ఆయన ఆరోహణం, పరలోకానికి ఎక్కి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన యొక్క ఆగమనం, తిరిగి యేసు రాబోతున్నారు. ఆ జీవంలో మనం ప్రత్యక్షం కాబోతున్నాం. ఎందుకు యేసు ప్రత్యక్షమయ్యారు? ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం, చదువుతున్నాం. యోహాను మొదటి పత్రిక, ద బుక్ ఆఫ్ జాన్, 1 John చాప్టర్ చదువుతాం. యోహాను మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు చదువుతున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెనో, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చెవులారా వినండి జీవం గురించి. మీ చెవులలో మరణం పోతుంది. చెవులకు కూడా మరణం వస్తుందా? అవును. వినకూడనివి విని విని చెవులు చచ్చిపోతాయి. వినకూడని వింటూ ఉంటాం కదా. లోకం ప్రపంచిక నటనల్లో వినకూడని విని విని చెవుల్లో మరణం సంభవిస్తుంది. కనుక బైబిల్ సెలవిస్తుంది, చెవులలో సున్నతి పొందని వారులారా. చెవులలో సున్నతి ఏంటి? చెవులలో మారు మనస్సు లేని వారులారా అని అర్థం. అందుకని మేము దేని గురించి వింటిమో ఆ జీవం గురించి వాళ్ళు విన్నారు. దేవుని యొక్క సేవకులు ముందు జీవం గురించి వినాలి, అప్పుడు వారు జీవాన్ని ప్రకటిస్తారు. వాళ్ళు మరణం గురించి వింటే ఎలా ప్రకటించగలరు? ఎక్కడ వినాలి? నా తల్లి దగ్గర నేను స్తన్యపానం చేయుచుండగా, పాలు తాగుచుండగా ఆయన నాకు వినుబుద్ధి కలుగు చేయుచున్నాడని రాయబడింది. ఎప్పుడు? పాలు తాగే బిడ్డ ఏం వింటుంది? అసలు విన్నా కానీ ఆ బిడ్డకి ఏమర్థం అవుతుంది? కానీ బైబిల్ ప్రకారంగా మనము మన తల్లి దగ్గర లేదా మన తల్లుల దగ్గర చంటి బిడ్డలమై ఉన్న ఆ కాలంలో, ఊహ తెలియని ఆ దినాలలో పాలు తాగే సమయంలోనంట వినుబుద్ధి కలిగించారంట ఆయన. ఇంకో మాట చెప్పమంటారా? జీవం గురించి వినండి. అది యోహాను విన్నారు కనుక యోహాను ప్రకటిస్తున్నారు. ప్రతి ఉదయమున నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నారని రాయబడింది. ప్రతి ఉదయమున ఆయన మనకు వినుబుద్ధి పుట్టించి మాట్లాడతారు. వినుటకు వారికి చెవుళ్ళు కలిగిన కొలది ఆయన అనేకమైన సంగతులు వారికి తెలియపరిచిరి అని బైబిల్ సెలవిస్తుంది. వినుబుద్ధి, హియరింగ్, అవునా? ఆ విజ్డమ్, ఆ జ్ఞానాన్ని అడగనయ్యా, మాకు వినే మాటను, మీ మాట వినే బుద్ధిని పుట్టించండి. ఇంకా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ జీవం గురించి మేము వినినది ఏది వింటిమో. యేసుప్రభుల వారు కేవలం దేవుని కుమారుడే కాదు. యేసుప్రభుల వారు కేవలం మరియా కుమారుడే కాదు. యేసుప్రభుల వారు కేవలం రక్షకుడు మాత్రమే కాదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మరియా కుమారుడు. ఒక విధంగా ఆయన మరియా యోసేపుల కుమారుడు, యోసేపుకు పెంపుడు కుమారుడు. పరిశుద్ధాత్మ శక్తితో పుట్టినవారు, తండ్రి లేకుండా పుట్టినవారు. ఇంకోటి, యేసుప్రభుల వారు జీవమై ఉన్నారు. తండ్రిలో ఉన్న జీవం,
లోకానికి వచ్చింది. వేరాస్ డెత్ వాజ్ రూలింగ్ దిస్ ఎర్త్, ఈ భూమిని. డెత్ వాజ్ రూలింగ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని. మరణం పరిపాలించేటప్పుడు అక్కడ జీవం ప్రత్యక్షమైంది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరణించి ఉండగా జీవం ప్రత్యక్షమైంది. నాయను గ్రామానికి వెళుతున్నా, ఇదిగో జీవం. బయటికేమో మరణించిన యవనస్తుని తీసుకొస్తా ఉంటే జీవం మరణం ఎదురుపడ్డాయి. జీవాన్ని చూచి మరణం పారిపోయింది. బెతానియాకు వచ్చిన జీవం, లాజరు యొక్క మరణం జీవంగా మార్చిన జీవం, వారినే మేము ప్రకటిస్తున్నాం. వారిని, ఆ యేసుని మేము ప్రకటించుచున్నాం. దానిని యోహాన్ అంటున్నారు, మేము మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ జీవం ఈ లోకానికి వచ్చింది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. క్రిస్మస్ పండుగ జరుపుకోవటం తప్పు కాదు, కానీ జీవం ప్రత్యక్షమైన సంగతి మర్చిపోవటం తప్పండి. ఎన్ని సంబరాలు చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ప్రతి ఇంటి మీద నక్షత్రాలు చూస్తున్నాం, చాలా ఆనందం. కానీ నిన్ను నడిపించే ఒక నక్షత్రం ఉన్నారు. ఆయన ఈ లోకంలోనే ఉన్నారు. ఆయన పరలోకపు నక్షత్రం. ఎస్తేరు కంటే, జ్ఞానుల్ని నడిపించిన నక్షత్రం కంటే కోట్ల రెట్లు శ్రేష్టమైన నక్షత్రం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జీవంలోనికి నడిపిస్తున్నారు. ఏది జీవం గురించి మేము వింటిమో, జీవం గురించి ఏది మేము ఏమంటున్నారు ఆయన, ఏది మేము కనులారా చూచితిమో, ఇదిగో ఏది నిదానించి కనుగొంటమో. తొందరపడి కనుక్కోమాకండి. తొందరపడిన వారికి జీవం దొరకదు. తొందరపాటు తగ్గించండి. క్రిస్మస్ రోజున ఒక నిబంధన చేసుకోండి. నాలో తొందరపాటు, నేను ఎక్కడ తొందరపడుతున్నారో, సాతాను ఎప్పుడైతే మిమ్మల్ని దేవునికి విరోధంగా తొందర పెడతాడో అప్పుడు మీరు ఆగండి, అక్కడ బ్రేక్ వేసుకోండి. లేదు, నేను నిదానించి, ఏది నిదానించి మేము కనుగొంటిమో, యేసుని నిదానించి వాళ్ళు కనుగొన్నారు. జీవవాక్యం గురించి వారు విన్నారు. దేవుడు వారితో మాట్లాడారు. యేసు వారితో మాట్లాడారు. 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు యొక్క ఉపదేశం వలన ఇదిగో ఆది అపోస్తలులు ఆయనను కన్నులారా చూచారు. దేవదూతలు చూడలేని యేసుని ఆది అపోస్తలు చేపలు పట్టేవారు చూశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యో, దేవదూతలు ఎక్కడో పరలోకంలో ఉంటాయి, మహిమలో ఉంటాయి, 80 అడుగుల ఎత్తులో ఉంటాయి, ఒక్కొక్క రెక్క 30 అడుగుల వెడల్పు ఉంటుంది. అలాంటి దేవదూతలు చూడలేని జీవాన్ని చేపలు పట్టేవారు చూశారు. ఈరోజు క్రిస్మస్ రోజున ఇదిగో సంబరాలు చూడడానికి కాదు, కేవలం మనం ఉంది, కేకులు కట్ చేసుకోవడానికి కాదు, మనం ఉంది జీవాన్ని చూడడానికి. ఆ జీవాన్ని వారు నిదానించి కనుగొన్నారు, తాకి చూశారంట. తలంచి చూడండి యేసుక్రీస్తుని, ఆయన ప్రేమని, తండ్రి యొక్క ప్రేమని తేరి చూడండి, తాకి చూడండి. తాకి చూచారంట. ముట్టుకున్న ఒకసారి ఈ ఆరాధనలో, ముట్టుకున్న ఒకసారి ప్రతిరోజు మీ తలంపులలో, మీ జ్ఞాపకాలలో, మన యొక్క హృదయాలలో, మన మనస్సులలో, మన ఆత్మలో, అవునా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడంతా యేసు మన ముందే ఉంటారండి. ఆరాధనలో మాత్రమే కాదు, కుటుంబ ప్రార్థనలోనే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా ప్రభుని నువ్వు తలంచుకుంటే నీ హృదయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంతా ఆయన నీకు కనబడతారు. భౌతిక నేత్రాలతో యేసుని మనం ఇప్పుడు చూడట్లేదు, కానీ అవునా, మనం మనోనేత్రాలతో యేసు ప్రభుని అనుక్షణం చూడగలిగిన స్థాయికి తీసుకెళ్లారు పరిశుద్ధాత్ముడు. మనోనేత్రాలు తెరచి జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరవబోతున్నాం. ఇదిగో ఆ జీవం ప్రత్యక్షమైంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు ప్రత్యక్షమయ్యారు ఆయన? ఫస్ట్ థింగ్ ఈజ్ పాప నివారణ చేయుటకై హెబ్రీయులకు రాయబడిన పత్రిక యేసు ప్రభువుల వారు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ప్రత్యక్షమయ్యారు? 9వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగ యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఆయన ప్రత్యక్షమయ్యారని బైబిల్ సెలవిస్తుంది. పాపాన్ని నివారించాలని, కుష్ఠరోగ నివారణ అలాగున పాప నివారణ జరగాలి. కుష్ఠరోగం కానీ ఏ రోగాలు కానీ శరీరాలకు వస్తాయి. పాపం అనేది శరీరం ద్వారా ఆత్మకు వస్తుంది.
శరీరాన్ని దేవుడు భూలోకం వరకు సృష్టించారు. శరీరం అటు పరలోకానికి పోదు, శరీరం ఇటు పాతాళానికి పోదు. అది శరీరం ఈ లోకం వరకే ఉంటుంది. ఆ శరీరం ద్వారా ఆత్మకు పాపం సంక్రమిస్తుంది. యేసు ప్రభులు వారు ఎందుకు వచ్చారు? క్రిస్మస్ జరుపుకుంటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యక్షమయ్యారు. పాత నిబంధన కాలంలో ప్రత్యక్షమైన దేవుడు, కొత్త నిబంధన కాలంలో ప్రత్యక్షమైన దేవుడు. అవునా? కళల ద్వారా మనకు ప్రత్యక్షమవుతున్న దేవుడు, పలు విధాలుగా మనతో మాట్లాడుతున్న దేవుడు. వై హీ అపియర్, ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యారు? దేవుడు మనుష్యునిగా ఎందుకు మారాల్సి వచ్చింది? అది సాధ్యమేనా? సాధ్యం కాదు. దేవుడు మనుషులుగా మారటం అనేది సాధ్యమే కాదు. నా భాషలో చెప్తున్నా. ఎందుకనంటే ఆకాశములు పట్టజాలని దేవుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు మనుష్యుడిగా ఈ లోకంలో ఎలా జీవించగలడండి? ఆయన పాదం పెట్టడానికి భూలోకం అంతా సరిపోతుంటే ఆయన పాదాల వరకు ఆయన సమస్త శరీరం ఎక్కడ ఉండబోతుంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో వసించుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత తగ్గించుకున్నాడో ఆలోచించండి. మనల్ని హెచ్చించాలని. ఎలా హెచ్చించాలని మీరు అనుకుంటున్నారేమో, ఎక్కువ ఉద్యోగాలు, బాగా శాలరీస్ పెరిగి, జీతాలు పెరిగి, వ్యాపారాలు, అది రెండో అంశం. మనల్ని ఎలా హెచ్చించాలని? క్రీస్తుకు సమానమైన సంపూర్ణతకు సమరూపంగా మార్చుట కొరకు, అంత హెచ్చించడం కొరకు ఎంత తగ్గించుకున్నారు ఆయన? చెప్పండి. మరియా గర్భంలో ఆయన పిండంగా మారటం అనంటే దేవుడు మనుష్యునిగా మారటం చాలా కష్టం. అది అయినా కానీ మనుష్యుని దేవునిగా మార్చాలని. ప్రియ దేవుని బిడ్డ, మీరు దేవుళ్ళని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. యేసు ప్రభుల వారు ఆ మాట అంటే యూదులకి చాలా కోపం వచ్చేది. ఏంటి, నీవు దేవునికు అని ప్రకటించుకుంటున్నావు అని అంటే, నన్ను నేను దేవునిగా ప్రకటించుకోవటం తర్వాత, ఇదిగో మీకు దేవుని వాక్యం వచ్చింది కదా, మీరు దైవాలని తండ్రి చెప్పారు, తెలీదా మీకు అనగానే నోటి మీద వేలేసుకున్నారు. యేసు ప్రభు వారు మాట్లాడితే జ్ఞానులైనా కానీ నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అనిపించింది అప్పుడప్పుడు, ఈ పాస్టర్స్ ఎందుకు, ఇదంతా ఎందుకు, ఒక మాట దేవుడు చెప్తే ప్రపంచం అంతా రక్షించబడిద్దా అని ఒక్కొక్కసారి అనిపించింది నాకు. ఒక్క మాట దేవుడు మాట్లాడితే చాలు, జ్ఞానులైనా నోరు మూసుకోవాల్సిందే. ఒకే మాట అన్నారు, మీరు దైవములని. కానీ దేవునికి ఇష్టమైంది ఆ ప్రకారంగా దేవదూతలు చేయలేని సువార్త మనుషుల ద్వారా జరగాలని. అవునా? చూచి కాదు, విని కాదు, దేవుడు పరలోకం నుండి కనబడితే కాదు, అది విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్ళాలి. నా తర్వాత నన్ను నేను సముదాయించుకున్నాను. కానీ ఒక్క మాట దేవుడు సెలవిస్తే, ఎందుకంటే ఆయన మాటలో అంత ప్రభావం, ఆయన శక్తి కలిగిన దేవుడు. అయినా కానీ అంత తగ్గించుకొని వచ్చి ఈ లోకంలో ఆయన మనుషునిగా ఎందుకు జీవించాడంటే పాప నివారణ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి. పాపములను తీసివేటికి ఆయన ప్రత్యక్షమైన. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మూలవాక్యంలో ఉన్న ప్రత్యక్షత, జీవం ఎందుకు ప్రత్యక్షమైంది? ద బుక్ ఆఫ్ జాన్, ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. అది చాలండి. పాపములు తీసివేయటకే ప్రత్యక్షమే. క్రిస్మస్ రోజున ఆగుదాం. ఒక్కోసారి ప్రసంగం చాలా ఉజ్జీవంగా, చాలా వేగంగా పరిశుద్ధాత్మని నడిపింపది. మీరు నిలవబడండి చాలు, నేను మీకు మాటలు అందిస్తానన్నారు ఆయన. మాట్లాడువారు మీరు కారు, పరలోకమందున మీ తండ్రి మీలో నుండి మాట్లాడుచున్నారు. అలా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు అదే వరవడిలో అలా విని ఆరాధన అయిపోయినాక మనం ఆస్వాదింపబడి బయలుదేరి వెళుతున్నాం. పాపం తీసివేయబడి బయలుదేరి వెళ్ళాలి. పాపం నివారణ చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన వచ్చి పాపమా వెళ్ళిపోని అనలా. ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న మనలో ఎన్ని పాపాలు ఉన్నాయో తన రక్తం చిందించాలి. మన మనోనేత్రాలు తెరవాలి. పశువుల పాకలు పరుడిన బాలుడినే చూడొద్దు. అక్కడ నుండి తిరిగి 33 సంవత్సరాల వయసులో ఎదిగిన యేసుక్రీస్తును రక్షకుని చూడు. ఆడు శిలువ మీద వేలాడారు, రక్తం చిందించారు. అది చూచేటట్లు మన మనోనేత్రాలు తెరిచారు ఆయన.
ఆయన హృదయాలను, లూదియా హృదయాన్ని పౌలు గారు మాట్లాడేటప్పుడు ఎలా తెరిచారో మన మనోనేత్రాలు తెరిచారు. ఆయన పాపములను నివారణ చేయడానికి ప్రత్యక్షమయ్యారు. అవకాశం ఇవ్వండి ఆయనకి. ఈరోజు తన రక్తం మీ మీద ప్రోక్షిస్తారు. ప్రియది, క్రిస్మస్ రోజున కొత్త బట్టలు కట్టుకోవటం, మంచి ఆహారం తినడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తంలో పరిపూర్ణంగా కడగబడకపోతే ఆయన ప్రత్యక్షమే ఏం ప్రయోజనం చెప్పండి? ఆ జీవం ప్రత్యక్షమైంది మరణాన్ని తీసివేయడం కొరకు. మరణం తీసివేయాలంటే రక్తం చిందింపబడాలి. రక్తం చిందింపబడాలంటే ఈ శిశువు ఎదగాలి. చిన్న శిశువు ఆయన రక్తం చిందించకూడదు. 33 సంవత్సరాల వయసు వరకు ఎదగాలి. అసలు అమరత్వము, కాలాలతో, సంవత్సరాలతో పని లేని దేవుడు ఏంటండి? 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండటం. అవునా? ఎంత మంచితనం ఉంది ఆయనలో. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి రక్తం చిందించారు ఆయన. దేని కొరకు? నీ పాపములు తీసివేయబడాలంట. ఈ క్రిస్మస్ రోజున నీ పాపం తీసివేయబడ్డాయా? పాపంతో లింక్ అయి ఉన్నావా? దేవునితో లింక్ లేనట్టే. ఒకే వరలో 2 కత్తులు పెట్టే ప్రయత్నం చేయదు, వర చినిగిపోయే ప్రమాదం ఉంది. ఒకే హృదయంలో ఇద్దరికి చోటు ఇవ్వద్దు, పట్టరు. అయితే దేవుడు లేకపోతే లోకం. లోకమున్న చోట దేవుడు నివాసం చేయలేరు. పాపమున్న చోట పరిశుద్ధుడు సహవాసం చేయలేరు. ఆయన పాపులతో సహవాసం చేశారు, కానీ పరిశుద్ధులుగా మార్చి వారిని తనతో కూడా నివసింప చేయాలని, సశరీరునిగా మనల ప్రత్యక్షత గురించి తిమోతి మొదటి పత్రిక, సశరీరునిగా ప్రత్యక్షమైంది, మనల్ని సశరీరులుగా మార్చాలని. సశరీరులై బయలుదేరి వెళ్ళండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవబడుతుంది, 16వ వచనం. 3:16 చదవండి, నిదానంగా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన షశరీరుడుగా ప్రత్యక్షుడాయెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయెను. సశరీరునిగా ప్రత్యక్షమయ్యారు. మనం సశరీరులుగా, సశరీరం అంటే మంచి శరీరునిగా ఆయన వచ్చారు. ఏలు పాపం ఆయనలో లేదని ఇందాక చదివిన యోహాను పత్రికలో మనం విన్నాం. కాబట్టి మనలో కూడా మనలో బలహీనతలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, కానీ ఆయన రక్తంలో కడగబడాలి కదా. మనకు ఒక నిర్ధారణ రావాలి, నిశ్చయిత రావాలి, ఆత్మలో ఒక నిశ్చయిత తీర్మానం రావాలి. నేను యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాను, నా కొరకు జీవం ప్రత్యక్షమైంది, ఇక మరణం నా దగ్గరికి రాదు. జీవం ప్రత్యక్షమైంది గుర్తుపెట్టుకోండి. మరణం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మలో సంభవిస్తుంది, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. రెండోది శరీర ప్రకారమైన మరణం. అది ఆత్మలో సంభవించిన మరణమైన ప్రత్యక్షమైన జీవం వలన పోయింది. ఈరోజు ఆరాధనలో ఆ జీవాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ ఆత్మలో మీరు వింటున్న వాళ్ళు ఎవరైనా ఒకరు, ఇద్దరు, కొంతమందిలో ఎక్కడైనా కానీ ఆత్మలో మరణం పాపం వలన జరిగినట్లయితే యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం పాప నివారణ చేయడానికి, పాపం తీసివేయటకై, పాపములను తీసివేయటకై ప్రత్యక్షమయ్యారు కనుక మీలో ఉన్న మరణ ఛాయలన్నీ తొలగిపోయి ఆ జీవం మీలో ప్రవేశించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక రెండోది అంటారా, 2020 చాలా మందిని తనలో కలిపేసుకుంది కాలగర్భంలో. అయినా కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ జీవం ప్రత్యక్షమైన చోట మరణం రాదు. ఇంకో మాట సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం, నా వలన నీకు దీర్ఘాయుష్కాలం కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇలా జీవించే సంవత్సరంలో సాతాను దేవునితో కలిసి బ్రతకనివ్వడు, ప్రశాంతంగా కూడా బ్రతకనివ్వడు. దేవుని నమ్మిన వారిని శోధిస్తాడు, నమ్మని వారిని శోధిస్తాడు. వాట్ ద బైబిల్ సేస్ దట్, బైబిల్ సెలవిస్తుంది. రెండోదిగా దేవునికి తెలుసు సాతాను అనేవాడు మనుషుని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వానికి నెమ్మది లేదు కదా, వానికి ఒక రూపం లేదు కదా. 23 దుర్గుణాల రూపమే సాతాను. వానిలో 23 దుర్గుణాలు ఉన్నాయి. వానికి ఒక తల లేదు. కాబట్టి వాడు మనుషుని ఏదైనా తోట నుండి నేటి దినం వరకు ఎక్కడ పాడు చేయాలో తలంపులు పాడవుతున్నాయా సాతాను వలనే, చూపులు పాడవుతున్నాయా సాతాను వలనే, హియరింగ్ వినికిడి, ఏదైనా చెడు వింటున్నావా సాతాను నీతో చెవిలో మాట్లాడుతున్నాడు. కర్ణపిశాచి వచ్చి మాట్లాడేది తర్వాత అండి,
సోదె చెప్పేవారికి, కర్ణపిచాచి మంత్రం చేసేవారికి కొన్ని దయ్యాలు చెవుల్లో వచ్చి మాట్లాడతాయి. తర్వాత సంగతి ఎవరైనా ఏదైనా చెడు నువ్వు వినకూడనిది ఒకవేళ చెప్తామని సాతాను నీతో మాట్లాడుతున్నట్లే. ప్రియ దేవుని బిడ్డ, తలంపులలో ప్రవేశిస్తే బైబిల్ సెలవిస్తుంది, అపవాది క్రియలను లయపరచుటకే ఆయన ప్రత్యక్షమాయను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సాతాను బంధకాల్లో ఉన్నావా? సాతాను నిన్ను ఎక్కడైనా కానీ ఆవరించాలని, నిన్ను బంధించాలని, నీ ఆత్మీయ స్థితిలో నుంచి నిన్ను పడవేయాలని చూస్తున్నాడా? యోహాను మొదటి పత్రిక, ద బుక్ ఆఫ్ ఫస్ట్ జాన్, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం ఇలాగున సెలవిస్తుంది. ఇదిగో 3వ అధ్యాయం 8వ వచనము చదవబడుతుంది. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాడు మొదటి నుండి పాపం చేయించున్నాడు కాబట్టి వాని క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు. వాడు ఎన్ని క్రియలు చేస్తే చేయనివ్వండి. బైబిల్ సెలవిస్తుంది యాకోబులో ఏ మంత్రం లేదు. అది దేవుని యొక్క ప్రజలు కనాను నుండి వారు ఐగుప్తుకి వెళ్ళలేదండి. ఐగుప్తు నుండి విమోచింపబడ్డారు. దేవుడు వారిని విడిపించారు. వచ్చి వారిని శపించాలని కొండెక్కి ఎన్ని శాపాలు పెట్టినా కానీ బైబిల్ సెలవిస్తుంది ఆ శాపం అంతా దేవుడు దీవెనగా మార్చారు. అప్పుడు ఆ మనుషుడు ఏమంటున్నాడంటే, బిలాం, ఇదిగో యాకోబులో ఏ మంత్రం లేదు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డ, సాతాను నిన్ను ఆత్మీయ స్థితిలో పడేయాలని చూస్తాడు. శరీర ప్రకారంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ప్రతి రోగం సాతాను యొక్క ముళ్ళుగా నీకు ఒకవేళ ఎదురవుతా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడ్డారు. మూగ దయ్యాల్ని చుట్టూ ఉన్న అపోస్తులకు తెలియదు. ఆ దయ్యానికి నోరు లేదు, చెవులు లేవు. దయ్యానికి కూడా నోరు చెవులు ఉంటాయి. యేసుప్రభువు వారికి అర్థమైపోయింది, వీళ్ళు ఎంత గద్దిస్తున్నా అది వినే స్థితిలో లేదు. అది మూగ దయ్యం, చెవిటి దయ్యం అయి ఉండాలంటే ఇట్టివి ప్రార్థన వలన, ఉపవాసం వలన తప్ప మరి దేని వలన సాధ్యం కాదని తర్వాత అర్థమైంది. వాళ్ళు అడిగారు, ఎందుకు ప్రభా ఈ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయామని. ఆ ప్రకారంగా వచ్చి మూగబోయిన చెవిటి దయ్యమా అని అన్నారు. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. వేల దయ్యాలు పట్టిన గెరాసేనుల దేశంలో ఉన్న మనుషుడు సమాధిలో ఉన్న వానికి విడుదల ఇచ్చారు. ఏమి మూగమైన చెవిటి దయ్యమని కొట్టబడుతున్న ఆ బాలునికి ఆయన విడుదల ఇచ్చారు. అనేక వందల వేల లక్షల కోట్ల దయ్యాలను ఆ దినం నుండి ఈ దినం వరకు ఆయన లయపరుస్తున్న దేవుని కుమారుడు అపవాది క్రియలను లయపరచుటకి వాని పేరే లయకర్త. బైబిల్లో రాయబడింది, నహూం గ్రంథంలో చదవద్దు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, బలంగా ఎదిరించుమని. తెలియదు చాలా మంది. లయకర్త వారి మీదకి వచ్చుచున్న సంగతి తెలియదు. హృదయాలు తెరిచిన దేవుడు సాతాను ఎటువైపు నుండి వస్తున్నాడో కూడా మనకు తెలుసుకుని మెళుకు ఇస్తున్నారు. యేసు ప్రభువు వారికి తెలుసు, మాట్లాడుతుంది పేతురు కాదు సాతానని. దైవజనులైన పేతురులో నుండి మాట్లాడారు సాతాను. యేసు ప్రభువును సిలువకు వెళ్ళటం మంచిది కాదు, ఇటు నీ నుండి ఇటుది తొలగిపోనుగా కానంటే గద్దించి సాతానా వెనక్కిపోను అన్నారు. ఎందుకంటే ప్రభువుకు అర్థమైంది ఆయన వచ్చిన ఉద్దేశం, తండ్రి యొక్క ఉద్దేశం సిలువ మరణమే కదా. కాబట్టి సాతాను వెనక్కిపోమని అన్నారు. యేసు ప్రభువు వారికి ఆ మెలుకు ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మనకు కూడా మెలుకు ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడైన యేసు ప్రభు ప్రత్యక్షమైంది అపవాది క్రియలను లయపరచడానికి. సాతాను ఎన్ని క్రియలు చేసినా చేసుకునే అవకాశం ఆయనకి ఇవ్వండి. ఒక్కటి కూడా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం ఒక్కటి కూడా వర్ధిల్ల చేయడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారైతే దేవుని మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుదురన్న ప్రవచనాలు ఉన్నాయి. మనకు సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకు తోడై ఉండెను కనుక అతడు అంతకంతకు వర్ధిల్లను. క్రిస్మస్ నుండి క్రిస్మస్ వరకు వర్ధిల్ల చేసిన దేవుడు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని రాయబడిన మాట నెరవేరుస్తూ దేవుడు మనల్ని అంతకంతకు వర్ధిల్ల చేస్తున్నారు. ఆమేన్ అనండి. సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం అందు కూర్చొని వర్ధిల్లినట్టు లేదండి. సొలొమోన్ యెహోవా సింహాసనం అందు కూర్చొని వర్ధిల్లుచుండెను. దానియేలు 2 రాజుల కాలం వరకు వర్ధిల్లుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు ఐగుప్తుని ఇంట వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని వర్ధిల్లు చేయడం కొరకు సాతాను యొక్క ఆయుధాలు వర్ధిల్లు చేయకుండా
దేవుని కుమారుడు ప్రత్యక్షమైన క్రిస్మస్ అని అంటే సాతాను యొక్క ఆయుధాలన్నీ విరిచివేసి వాని క్రియలు లయపరచడానికి యేసు ప్రత్యక్షమయ్యారు. ఒక విషయం రాయబడింది బైబిల్లో, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుంది. మీకా ప్రవక్త గ్రంథం 5:2 అలాగే ఆయన ప్రత్యక్షమవుతూ ఆఖరిగా మనం వెళ్ళబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీకా ప్రవక్త గ్రంథం 5:2 ఒక మాట రాయబడింది, చదువుదాం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవారు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అది అగుచుండెను, ప్రత్యక్షం అవుతానే ఉన్నారు, ప్రత్యక్షం అవుతున్నారు. ఈరోజు ఆయన ప్రత్యక్షతలోనే క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఆయన ఎదుటే మనం క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుతున్నాం. ఆయన ఎదుటే జీవించడం నేర్చుకోండి. ఆయన మీకు ప్రత్యక్షం అవుతున్నారు. 2 ప్రత్యక్షతల గురించి చెప్పి ఆఖరి ప్రత్యక్షత చెప్పి ప్రభునందు ఈ దేవుని యొక్క వాక్యాన్ని నేను సంపూర్ణం చేయాలనుకుంటున్నాను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే ఆయనకి పిల్లలు పుట్టట్లేదని. ఎందుకు ప్రత్యక్షమయ్యారని అంటే ఆయన హృదయంలో అధైర్యం తీసివేయాలని. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు ఏర్పరచబడిన వారి గుండెల్లో సైతం అధైర్యం రాక తప్పదు. అధైర్యంతో జరుపుకుంటున్నారా ఈ క్రిస్మస్ పండుగను? ఆయన ప్రత్యక్షమై ఏమన్నారంటే, ఐ యామ్ ద ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నీ గర్భంలో నుండి రాజుల్ని రప్పించబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. జనములు నీ నుండి వచ్చేదరు, అంతే, సమస్య లేదు. జనములు 99:90, వయసు దాటిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, వయసుతో దేవునికి సంబంధం లేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏ కాలంలో ఏం చేయాలో ఆయనకి ఎరిగి తెలుసు. యోసేపు 30వ సంవత్సరంలో ఇదిగో ఐగుప్తు మీద రాజు అయితే, దావీదు 30వ సంవత్సరంలో ఇశ్రాయేలీయుల మీద యూదుల మీద యూదా ప్రజల మీద రాజు అయితే, యేసుప్రభుల వారు 30వ సంవత్సరంలో సువార్త ప్రకటించారు. తండ్రి నిర్ణయించిన కాలం కొరకు అబ్రహాం అలాగే కనిపెడతా ఉంటే అబ్రహాం ఎదుట ప్రత్యక్షమైన దేవుడు అబ్రహాంతో అన్నారు, ఐ యామ్ ద ఆమ్నిపోటెంట్, నేను సర్వశక్తి గల దేవుడను. ఇదిగో నీ పేరు మారుస్తున్నాను, నీ గర్భంలో నుండి నీ భార్య అయిన శారా పేరు మారుస్తున్నాను. శారా అనొద్దు, శారా, మీలో నుండి ఇలాగున రప్పించబోతున్నాను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. చదవండి, ఆదికాండం 17:1 శాశ్వత కాలం నుండి లేదా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతున్న దేవుడు. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. అది ప్రత్యక్షమైన దేవుడు. ప్రయాణమై వెళ్తున్న యాకోబుకు ప్రత్యక్షమై అప్పటికి బహుగా ఆస్వాదించబడ్డారు. అయినా కానీ దేవుని యొక్క మనస్సు యాకోబు గురించి హర్షించింది. ఎందుకో చెప్పనా? యాకోబు బేతేలుకి వెళ్ళమంటే దేవుడు బేతేలుకి వెళ్ళాడు. దేవుడు చెప్పింది వినండి, హర్షింతుము, మనము హర్షింతుమని ఆరాధించుకున్నాం కదా, మనం హర్షిస్తున్నాం, మనం సంతోషిస్తున్నాం. దేవునికి సంతోషం కలిగించండి. యాకోబు, నువ్వు లే, చాలు, ఇంతకాలం ఉంది. 24వ తారీఖు వరకు ఏ పాపపు పంకిలాళ్ళు, అవునా, లాబాను యొక్క పరిసరాల్లో ఉన్నావు. లాబాను నరహంతకుడు, లేదా లాబాను ఒక విధంగా చంపేయాలని వచ్చాడు కదా యాకోబుని. ఆ సరిహద్దులో నేను వెళ్ళకూడదు. క్రిస్మస్ సంబరం కాదు, ఆత్మీయ జీవితం. ఎదోమీల చేతికి వెళ్లకుండా, అమాలేకుల చేతులు పడకుండా జాగ్రత్త పడు. లాబాను సరిహద్దుల్లో 20 సంవత్సరాలు అయిపోయినా కదలట్లేదే. తెలుసు అక్కడ ఆస్వాదించబడుతున్నాడని. దేవుడు వచ్చి అన్నారు, నువ్వు ఎక్కడ స్తంభం నిలిపావు, ఎక్కడ నూనె పోసావో ఆ బేతేలు దేవుడు నేను లే అనగానే లేచాడు. భార్యలైన లేయా రాహేలుతో చెప్పాడు. అందరూ లేచి వెళ్ళిపోయారు, ఆరాధించారు. లాబాను తరిమినా కానీ లాబాను గద్దించిన దేవుడు. లాబానుతో అన్నాడు, ఆ మనుషుని జోనికి వెళ్ళదు, జాగ్రత్త. మంచి మాట్లాడావా, చెడు మాట్లాడావా, నీ తాట తీస్తానన్నట్టుగా జాగ్రత్త సుమి అనగానే లాబాను
చంపేస్తామని తల్లిని బిడ్డను అనుకుని వచ్చాడు. కానీ లాబాను మనస్సు మారింది. ప్రియ దేవుని బిడ్డ, నీ శత్రువుల మనసు మార్చగలిగిన సమర్థుడు నీతో మాట్లాడుతున్నారు. వెళ్ళి ఆరాధించి దేవుని. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్, CHRIST క్రైస్ట్, MAS మాస్, క్రీస్తు ఆరాధన. జ్ఞానులు ఆరాధించారు ఆ ప్రకారం. దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ పరలోకంలో పరిశుద్ధులు భూలోకంలో ఆరాధిస్తున్నారు. ఆరాధనని తిరిగి వెళ్తున్న నీతో దేవుడు ప్రత్యక్షమై ఈ క్రిస్మస్ రోజున నీతో మాట్లాడుతున్నది ఏమిటంటే 35:9 ఆదికాండం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి జెనసిస్ చాప్టర్ 35 verse 9 ప్రత్యక్షమైన దేవుడు, జీవం ప్రత్యక్షమైంది, పాప నివారణ చేయడానికి ప్రత్యక్షమయ్యారు. అవునా? అలాగే అపవాది క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యమంటున్నారు. ఆదికాండం 35:9 యాకోబు పద్నారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించెను. చేయమని చెప్పారు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. తర్వాత మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఇక మీదట ఈ క్రిస్మస్ నుండి నీ పేరు మార్చుకో. దేవుడు మారుస్తున్నారు. మోసం నీలో ఉండకూడదు. చాలు. తల్లిదండ్రులు ఎంత మోసం చేస్తున్నావు, భార్యని ఎంత మోసం చేస్తున్నావు, భర్తని ఎంత మోసం చేస్తున్నావు, బిడ్డల్ని ఎంత మోసం చేస్తున్నావు, సేవకుల్ని, సంఘాన్ని, ఆఖరికి దేవుణ్ణి, ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రత్యక్షమై ఆయన మాట్లాడారు. ఇదిగో నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు. రెండోసారి అంటున్నారు ఆయన. అదేమో ఎబ్బేకురేవు అనుభవం, ఇదేమో బెతేలు ప్రయాణపు అనుభవం. ప్రియ దేవుని బిడ్డ, ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు. నేను ఆస్వాదిస్తాను. ప్రత్యక్షం ఏమన్నారు? నువ్వు ఫలించి అభివృద్ధి పొందాం. 2020లో మనం ఎండిపోలేదండి. కరోనా కాదు కదా, ప్రపంచపు ఉపద్రవాలు దేవుడు ఆస్వాదించిన వారిని ఎండిపోయేటట్లు చేయలేవు. ప్రియ దేవుని బిడ్డ, ఫలించమని అన్నారు ఆయన. మనం ఫలిస్తున్నాం. ఆయన కృపలో ఫలిస్తున్నాం. ఆయన ద్రాక్ష తోటలో ఫలిస్తున్నాం. ద్రాక్ష వలెని యేసులో నిలిచినాం కనుక ఫలిస్తున్నాం. మనం ఎప్పటికీ ఫలించుతూ ఉండాలంటే ద్రాక్ష వలి నుండి తెంపే ప్రయత్నాలు చేస్తాడు సాతాను. జాగ్రత్త. వాని చేతిలో ఆయుధాలు ఉన్నాయి, మన చేతిలో ఆయుధం ఉండాలి. అందుకని నేను ఫలించి అభివృద్ధి పొందమన్నారు. అందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం, యాకోబు పొందుకున్న ఆశీర్వచనం, అబ్రహాం, ఇసాక్, యాకోబుల, పరిశుద్ధుల, ప్రవక్తల, రాజుల, న్యాయాధిపతుల, అపోస్తుల ఆశీర్వాదం, సంఘపు ఆశీర్వాదం, యేసుక్రీస్తు యొక్క రక్తం మన దాకా తీసుకొచ్చి మనల్ని పంపిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరిగా ఇలాగ నా పాపమును నివారణ చేయడానికి, అపవాది క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమైన దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడునని ప్రత్యక్షమైన దేవుడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడు, నీవు ఫలించి అభివృద్ధి పొందమని ప్రత్యక్షమైన దేవుడు ఆఖరిగా మహిమలో ప్రత్యక్షం కాబోతున్నారు. కొలసి పత్రిక 3:4 మనం చూసినట్లయితే, కొలసి పత్రిక 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రత్యక్షమయ్యారు, ఆరోహణమయ్యారు, తిరిగి అవునా మరణించారు, తిరిగి పునరుత్థానమయ్యారు, ఆరోహణమయ్యారు, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నారు. ఒక విధంగా చూస్తే తండ్రి ఎప్పుడు చెప్తారని నిలబడి ఉన్నారు. మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆ దర్శనంతో క్రిస్మస్ జరుపుకోండి. ఎందుకంటే పండుగ సంబరం ఏం చేస్తుందంటే దర్శనాలు మార్చేస్తుంది. చాలామందికి తెలియకుండా పండుగ సంబరానికి దర్శనాలు మారిపోతాయి. వారు స్థాయింపులోంచి పడిపోతూ ఉంటారు. పండుగే పండుగ, ఎందుకు అది దండగా అని అన్నాడు. పండుగలు ఎక్కువ అంటే ఇజ్రాయెల్ ప్రజలకు, అందుకనే మీ పండుగ నాటిని నేను అవునా యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు దేవుడు. యేసుప్రభులు వారి క్రిస్మస్ పండుగని దేవుడు యాక్సెప్ట్ చేశారు. కానీ పండుగలే పండుగలుగా సందడిగా వద్దు, ఆడ మహిమలో ప్రత్యక్షమవుతున్నారు. జకరియా అన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే బాప్టిజం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకరియా ఏమన్నారంటే, ఇదిగో ఆయన తన ప్రజలకు ప్రత్యక్షమై విమోచనం కలుగు చేశారు. 7 మెట్లు ఉన్నాయి విమోచనంలో. ఆత్మలో విమోచనం, అవునా, ఆ శరీరంలో బలహీనత నుండి విమోచనం,
ఆ తర్వాత ప్రాణంలో విమోచనం, శత్రువుల నుండి విమోచనం, బాధల నుండి విమోచనం చేస్తూ ఇదిగో పరిశుద్ధాత్మ మన దేహ విమోచనం కొరకు మనలోనికి దిగొచ్చారు. పరిశుద్ధాత్ముడు మనల్ని విమోచించి ఆయన ఎదుట ప్రత్యక్షపరచబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 1:75 యోహాను, అవునా, బాప్టిజం ఇచ్చే యోహాను తండ్రిన జకరియా పరిశుద్ధాత్మ పూనుండే లూకా సువార్త 1వ అధ్యాయం 69-75 ఉంటుంది ఆ మాట, ఇంచుమించు ఒకే మాట పైన చదవండి. 75 లూకా 1:75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. 8వ అధ్యాయము రోమపత్రిక, రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం, మన శరీరాలు విమోచింపబడనై ఉన్నాయి. 23వ వచనం, ఎఫెసీ 4:30, ప్రభునందు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుకుచున్నాము. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అయిపోయింది. ఆయన మహిమలో ప్రత్యక్షం కాబోతున్నారు. మన శరీరాలు విమోచింపబడి ఆయన వలె మారి, అదే అందుకనే మీరు దైవములని ప్రభువు యూదులతో చెప్పారు. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవములు అంటే అర్థం ఏమిటంటే దేవుని పిల్లలు. యేసు ప్రభులా ఉండబోతున్నాం, మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరంలో చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నాం, చూడబోతున్నాం, ఆయన చేయబోతున్నారు. నూతన సంవత్సరంలో వెళ్లే ముందు ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యక్షమైతే అక్కడ జీవం, మన జీవితంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. మనకు సమాధానం, ప్రత్యక్షమైతే ధైర్యం. దేవుడు ప్రత్యక్షమయ్యారు. సంతోషంగా బయలుదేరి వెళ్ళండి. ప్రభు మీకు తోడయ్యండి, మిమ్మల్ని ఆశీర్వదించి, మా అందరినీ కూడా ఆశీర్వదించి, మన వెనుకల్లో తన మాటలను దీవించి నూరంతలుగా మన హృదయాలలో ఫలింపచేసి ఆయన రాకలు ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు, ఈ క్రిస్మస్ దినము నా తండ్రి ప్రభు, అయా మేమందరము నా తండ్రి ప్రభు మీ సన్నిధానంలో అయా కూర్చొని ఆరాధించము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించబడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. మీరు పుట్టిన దినము కాడి నుంచి నా తండ్రి ప్రభు ఇప్పటి వరకు నా తండ్రి లోకములో ఎంతోమంది మనుషులు నా తండ్రి ప్రభు అయా పాపము చేత కొట్టబడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆ పాపము నుంచి విడిపించుటకు నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారు నా తండ్రి వచ్చి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు వచ్చి పాపము నుంచి శాపము నుంచి విడిపించిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి జ్ఞానులు అయా బూడమును సాంబ్రాన్ని నా తండ్రి ప్రభు రాజువే అయా అర్పించారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా మేము కూడా నా తండ్రి ప్రభు రాజువే మీ సన్నిధానములు నా తండ్రి ప్రభు రాజువే మేము కూడా నా తండ్రి ప్రభు మేము అయా మా పెదవులు అర్పిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మాకు కలిగినవన్నీ అర్పిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు అయా ఈ లోకం మీదకి నా తండ్రి ప్రభు లయకర్త వస్తున్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా లయకర్తను లయపరచంలో అడుక్కుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ దినము నందు నా తండ్రి ప్రభు అందరూ మార్పు చెందాలి తండ్రి. అందరికీ మారు మనసు అనుగ్రహించమని ఎడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు రాజువి అయా మారి నా తండ్రి మీలో జీవిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇంకనూ నా తండ్రి ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరూ మారాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వారందరూ మార్చబడి నా తండ్రి మీ మహిమల రాకుల్లో రహస్య రాకుల్లో తండ్రి మేమందరము మీ ఎదుట ఉండేటట్లు మీరు కృప చూపించమని అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం నేను రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా.